జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. ప్రియులారా, నేటి కార్యక్రమంలో దేవుడు మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నేటి వాక్య భాగంలో ప్రభా మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ వాక్యంలో దాగి ఉన్న మర్మములను, జ్ఞానయుక్తమైన అంశాలను మేమందరం తెలుసుకున్నట్లు మీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఉంచండి ప్రభా. అట్లాగే నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అయ్యా. ఈ వాక్య భాగం ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ప్రభా, వారందరూ ఆత్మీయ జీవితంలో గొప్ప మేలును అనుభవించే భాగ్యం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం పాపం గురించి. సో పాపం యొక్క స్థితి ఎలా ఉంటుంది, దాని లక్షణం ఎలా ఉంటుంది, దాని యొక్క పర్యవసానం ఎలాగుంటుంది. ఈ మెసేజ్కి నేను ఇవ్వాలనుకున్న టైటిల్ ఏంటంటే నా జీవితం నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్. ఇప్పుడు చాలామంది ఫేస్బుక్స్లో షేర్ చేసే అంశం కానీ, లేకపోతే వాట్సాప్ స్టేటస్గా పెట్టుకునే అంశం కానీ, కొంతమంది బైక్స్ మీద రాసుకునే విషయం కానీ, లేకపోతే వారు ఆచరించే సిద్ధాంతం కానీ మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం. చాలామంది యవనస్తులు కూడా నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకునే వారి జీవితాలు ఎలా మారిపోతూ ఉంటాయో, ఎలా అనుకోకుండా భయంకరమైన మలుపు తిరుగుతూ ఉంటాయో, ఎలా అనుకోకుండా కష్టాల పాలవుతున్నాయో చాలా కథలు చూస్తున్నప్పుడు, చాలా జీవితాలను పరిశీలన చేస్తున్నప్పుడు స్పష్టంగా తేటతెల్లంగా అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో పాపము అని రాయబడి ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. సో ఆజ్ఞను అతిక్రమించడమే, చేయకూడనిది చేయటమే పాపం, చేయవద్దు అన్న పని చేయటమే పాపం. సో ఈ పాపం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఈ పాపం మనిషిని ఎలా ఆకర్షించి శోధిస్తుంది, సో ఆ పాపంలో పడిపోయిన మనిషి పరిస్థితి ఎలాగుంటుంది, దాని తర్వాత ఆ పాపం వలన కలిగే ప్రయోజనం, ఆ యొక్క రిజల్ట్ ప్రతిఫలం ఎలా ఉంటుందో మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన చాప్టర్ ఏంటంటే 2 సమూయేలు 11వ అధ్యాయం. ఈ 2 సమూయేలు 11వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు అంటే భక్తి జీవితాన్ని జీవించిన దావీదు మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుని హృదయానుసారుడు, చిన్ననాటి నుంచి ఎంతో చక్కగా దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఆరాధించి పరవశించిపోయిన దావీదు మనకు కనిపిస్తూ ఉంటాడు. చిన్ననాటి నుంచి అంత భక్తిగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని గొప్ప దీవెనకరమైన స్థితికి చేరుకున్న దావీదు మనకు కనిపిస్తూ ఉంటాడు. సో ఆ దావీదు తన జీవితంలో కొంచెం ఏమరపాటు, కొంచెం నిర్లక్ష్యం, ఇది దేనికి దారితీసింది, ఎలాంటి పరిస్థితికి దారితీసింది అనే అంశాన్ని మనం ఈనాటి వాక్య భాగంలో చూడబోతూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి అతి ఇష్టలుగా ప్రియులుగా మరి జీవిస్తున్న వారైనా సరే, తాను నిలుచున్నానని తలంచు ప్రతివాడు కూడా పడుకున్నట్లు జాగ్రత్త తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకవేళ మీరు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవిస్తున్న వారైనా కూడా అంతము వరకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాపం ఎప్పుడు కూడా ఆకర్షిస్తూనే ఉంటుంది. సో మనిషి ప్రాణంతో ఉన్నంతకాలం కూడా ఏదో ఒక రూపేణ పాపం మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది. మనిషిలో పుట్టు ఆలోచనలు అనేకాలు, అవన్నీ చేయదగినవి కావు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన మనసులో చాలా ఆలోచనలు పుడతాయి, కానీ అవన్నీ చేయదగినవి కావు. కొంతమంది వారి మనసులో వారికి కలిగిన ఆలోచనను బట్టి వారు మాట్లాడతారు, వారి మనసులో వారికి కలిగిన ఆలోచనను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఏ నిర్ణయమైనా, భర్తతో గొడవ పడాలైనా, భార్యతో గొడవ పడడమైనా, అత్తతో గొడవ పడడమైనా, కోడలతో గొడవ పడడమైనా, వేరింటి కాపురమైనా, లేకపోతే ఉద్యోగం మానేయటమైనా, లేకపోతే అబద్ధం ఆడటమైనా, మోసం చేయడమైనా,
ఏదైనా కూడా ప్రేమించడమైనా, వేరొక అమ్మాయిని వేరొక అబ్బాయిని ఇష్టపడడమైనా, లేకపోతే పాపం చేయడమైనా, ఏదైనా అబద్ధం ఆడడమైనా, వారి మనసుకు తోచింది, వారి మనసులో చేయాలనిపించింది, అది తప్ప ఒప్ప, అది చేస్తే దాని పర్యవసానం ఎలాగుంటుంది అని ఆలోచన లేకుండా చేసేస్తూ ఉంటారు. కొంతమంది మరి ఒక తప్పుడు మార్గంలో వెళుతూ మెసేజెస్ చాటింగ్, వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, లేకపోతే మరి ఏదైనా కూడా వారు డిలీట్ చేసేసి ఇంకెవరికి తెలియదులే అనుకుంటూ ఉంటారు. ఎలాంటి వారైనా సరే, మరి దేవునికి ఇష్టలుగా జీవించాలనుకున్న వారైనా, దేవుడంటే నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నవారైనా కూడా ఖచ్చితంగా వినవలసిన, నేర్చుకోవలసిన అంశం ఏంటంటే పాపం యొక్క ప్రమాదకరమైన స్థితి. పాపం ఎంత ప్రమాదకరమైంది, దాని స్వభావం ఏంటి, ఏ రీతిగా మనిషి జీవితంలో అది కలవరాన్ని తీసుకొస్తుంది, మనిషి జీవితంలో ఒక వైఫల్యాన్ని తీసుకొస్తుంది, మనిషిని దేవునికి దూరం చేస్తుంది అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దావీదు మరి చేయవలసిన పని చేయకోకుండా చేయకూడని పని చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణము ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు ఎక్కడున్నాడు? యెరూషలేమునందు నిలిచాడు. సైన్యమంతా కూడా యుద్ధం చేయడానికి వెళితే దావీదు యెరూషలేమునందే ఉన్నాడు. సాధారణంగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు రాజులు యుద్ధంలో ఉంటారు, యుద్ధానికి నాయకత్వం వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదును మనం చూస్తే యెరూషలేములో దావీదు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా చేయాల్సిన పనులు చేయాలి, చేయాల్సిన పనులు చేయకపోతే చేయకూడని పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఖాళీగా ఉండరు కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఎంప్టీ బ్రెయిన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ డెవిల్స్ అంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏదో ఒక పనితో, చక్కటి మంచి పనులతో నిమగ్నమైనప్పుడు, వారి కర్తవ్యాన్ని, వారికి ఆ బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నప్పుడు మరి వారు వాటి మీద మనసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థనతో నింపబడినప్పుడు, ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు, పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు వాటి మీద మనసు ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది. వాటిని విడిచిపెడితే, లేకపోతే నీ కర్తవ్యాన్ని విడిచిపెడితే, నీవు పని మాని సోమరిగా మారితే, లేకపోతే విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో నువ్వు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో చేయకూడని పనులు చేసే ప్రమాదం ఉంది అని మనకి ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. దావీదు అందరూ వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే దావీదు యెరూషలేములో ఉండాడు. యెరూషలేములో ఉన్నవాడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంది పరిస్థితి అనేది తదుపరి వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడిన. ఆ ప్రొద్దుగుంకు వేళ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న దావీదుకి ఏమనిపించిందంటే, మిద్దె మీద అటు ఇటు తిరగొద్దాం అనిపించింది. మిద్దె మీదకి ఎక్కి, అంటే ఆ కోట మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఉండగా కింద స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది. స్నానం చేస్తున్న ఒక స్త్రీని దావీదు చూశాడు. ఒక్కొక్కసారి మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రియులారా, ఆ యొక్క చూడడం అనేది పాపంగా ఎంచబడదు. అది అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిన క్రియ కాబట్టి అది పాపంగా ఎంచబడదు. ఏదైనా అనుకోకుండా, ఆశించుకోకుండా చూసినది పాపం కాదు. పాపం అనే ఒక కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఇంటెన్షన్ లేకుండా తను చూసింది అది పాపంగా ఎంచబడదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక భక్తుడు ఏం చేయాలి? అప్పుడు తన జీవితాన్ని, తన భక్తిని, తన యొక్క ఆత్మీయతను కాపాడుకోవాలనుకునేవాడు ఏం చేయాలంటే, మరి అక్కడి నుంచి దిగి కిందకు వచ్చేయాలి. ఓకే, అనుకోకుండా నీ కంటపడింది, నువ్వు అక్కడి నుంచి దిగి కిందకు వచ్చేయాలి. అలా కాక నీవు అక్కడ నిలుచుండి ఆలోచించి ఆశిస్తే అది పాపంగా ఎంచబడుతుంది. దావీదు చేసిన పొరపాటు కూడా అదే. అక్కడే నిలుచున్నాడు, మరి ఆలోచించాడు, ఆశించాడు, ఆ స్త్రీ కావాలనుకున్నాడు, ఆ స్త్రీతో పాపం చేశాడు. ఎంత భయానకంగా అది దారితీస్తుందో చూడండి.
ఒక ఆలోచన క్రియారూపకం దాల్చింది. చూడండి, ఆలోచనే పాపం, ఆశించడమే పాపం. మనసులో ఆలోచన కలిగి ఆశించినప్పుడే పాపం చేశాడు. అది క్రియారూపకంగా దాల్చి మరొక అడుగు వేసేటట్లుగా చేసింది. ఇది ఇంకా ఎక్కడికి దారి తీసింది అనేది మనం మునుముందు చూద్దాం. ప్రియులరా, ఎంత భయానకమైన పాపం చేశాడో దావీదు. ఎంత భక్తి జీవితం కలిగినవాడు, ఎంత ఆత్మీయత కలిగినవాడు. ఎంతగా అంటే దావీదు తన నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దయ్యాలు వెళ్ళిపోయాయి, దయ్యాలు వణుకుతూ పారిపోయాయి. సౌలుకు పట్టిన దురాత్మ దావీదు పాట పాడి స్తుతిస్తే, సితారాన్ని చమత్కారంగా వాయిస్తే సౌలుకు పట్టిన దయ్యం విడిచి వెళ్ళిపోయేదండి. అంతగా దేవుని ఆత్మను కలిగినవాడు, సో అంతగా దేవునితో అనుసంధానం కలిగినవాడు. పాపం ఎంత ప్రమాదకరమైందంటే, ఎలాంటి వ్యక్తినైనా సరే, ఎలాంటి భక్తిపరుడినైనా సరే, ఎంత ఆత్మీయంగా జీవించేవాడినైనా సరే అతలాకుతలం చేయగలదు. అతలాకుతలం చేసి దేవునికి దూరం చేసి దేవుని మాట కూడా హృదయంలోకి వెళ్ళకోకుండా చేయగలిగిన కెపాసిటీ పాపంలో ఉంది. సో అందుకనే పాపానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ దావీదు ఆ స్త్రీని చూచి ఆలోచించి ఆశించి పాపం చేశాడు. ఎంత భయానకమైన స్థితితో ఆలోచన చేయండి, ఎంత భయానకమైన స్థితితో ఆలోచన చేయండి. ప్రియులారా, తరువాత ఒక 3 నెలలకి ఆ స్త్రీ దావీదుకి కబురు పెడుతుంది. ఏమనంటే, నేను గర్భవతినయ్యాను అని. చూడండి ప్రియులారా, 11వ అధ్యాయం 5వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదుకు వర్తమానము పంపగా. ఏంటండి, నేను గర్భవతినయ్యాను అని ఆ స్త్రీ దావీదుకు వర్తమానం పంపింది. దావీదుకు వర్తమానం పంపితే ఈ దావీదు ఏం చేయాలి, ఏం చేశాడు, ఏం చేయాలని ఆలోచించాడు అని మనము ఒకవేళ దాన్ని పరిశీలన చేస్తే ఎంత అంటే ఎంత తెలివిగా, కొంతమంది తప్పు చేసేవాళ్ళు చాలా తెలివితేటలతో పగడబందీగా ఉంటారు. సో అతిక్రమం చేసేవాళ్ళు, ఆజ్ఞను అతిక్రమించేవాళ్ళు కానీ ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకుని వారి మనసుకు తగింది చేసేటట్టుగా ఉండేవారు కానీ, ఒక రాంగ్ రూట్లో ఉన్నవారు కానీ చాలా చాలా పగడబందీ ప్లానింగ్లో ఉంటారు. చూడండి, కొంతమంది ఫోన్లకి ఫొటోస్ ఉన్న ఫోల్డర్కి, ప్రతి ఫోల్డర్కి పాస్వర్డ్ పెడతారు, లేకపోతే వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ పెడతా ఉంటారు. సో ఫోన్ ఓపెన్ అవ్వదు. ఫోన్లో ఏ ఫోల్డర్స్ కూడా, మరి వాళ్ళ పర్సనల్ ఫోల్డర్స్ ఏవి కూడా ఓపెన్ అవ్వవు. ఓకే, ఇవన్నీ కూడా ఆఫీస్లోనో లేకపోతే బయట ఎవరైనా ఆ యొక్క పాస్వర్డ్స్ని, వారి యొక్క వ్యక్తిగత విషయాల్ని ఇతరులు తెలుసుకుంటారేమో, లేకపోతే వారి యొక్క అకౌంట్స్కు సంబంధించిన సెక్యూరిటీ కోసమో అని మనము ఆ పాస్వర్డ్స్ని రూపొందించడం జరిగింది వాస్తవంగా. ఎనీవే, అలాంటి పరిస్థితి ఉంటే అవన్నీ కూడా తోటి స్నేహితుల దగ్గర, కొలీగ్స్ దగ్గర, ఆఫీసెస్లో అన్ని చోట్ల ఆ పాస్వర్డ్ చెల్లుబాటు అవుతుందేమో కానీ మరి ఒక భార్య దగ్గర, ఒక భర్త దగ్గర, ఒక తల్లి దగ్గర, ఒక తండ్రి దగ్గర కూడా ఆ పాస్వర్డ్స్ రివీల్ చేయని పరిస్థితుల్లో మీరుంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి మీకుంటే మరి ఆలోచన చేయండి. ఏం దాయాలనుకుంటున్నారు? మీ భార్యకి తెలియకుండా ఏం దాయాలనుకుంటున్నారు? మీ భర్తకు కనపడుకోకుండా ఏం దాయాలనుకుంటున్నారు? మీ తల్లిదండ్రులకు కనపడుకోకుండా ఏం దాయాలనుకుంటున్నారు? ఆలోచన చేయండి. ఇక్కడ మరి దావీదు ఏం చేస్తూ ఉన్నాడో చూద్దాం. ఏం చేస్తూ ఉన్నాడో చూస్తే, ఆ దావీదు గర్భవతి అయిన స్త్రీ ఉంది చూసారా, బెత్షెబా యొక్క భర్త సైనికుడు, దేశం కోసం పోరాడే ఒక యోధుడు, దావీదు కోసం పోరాడే ఒక యోధుడు, ఆ దేశ విస్తరణ కోసం, ఆ దేశ రక్షణ కోసం పోరాడే ఒక యోధుడు ఊరియా, ఆ యొక్క బెత్షెబా యొక్క భర్త. అలాంటి ఆ ఊరియాని పంపించమని యోవాబుకి కబురు పెట్టాడు. సో ఒక వర్తమానాన్ని పంపించాడు. అంటే ఆ ఊరియాని రప్పిస్తూ ఉన్నాడు. ఊరియాని రప్పించి ఏం చేస్తాడంటే, సో ఊరియా వచ్చిన తర్వాత ఊరియా ఈ రాజుగారి దగ్గరికి వచ్చి వందనం చేసిన తర్వాత ఏమంటా ఉంటాడంటే, యోగక్షేమాలు కనుక్కుంటాడు. చూడండి, యోగక్షేమాలు కనుక్కొని యుద్ధ సమాచారాన్ని, ఏమయ్యా యుద్ధం ఎలా జరుగుతుంది, బాగా జరుగుతుందా? అయ్యా బాగా జరుగుతుంది రాజుగారు. సో ఎలా ఉన్నాడు యోవాబు, ఎలా ఉన్నాడు? బాగున్నారయ్యా. ఓకే సరే, కానీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అంటా ఉంటాడు. చూడండి 7వ వచనం. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగెను.
తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. సో ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో అని ఊరియాకి దావీదు చెప్పాడు. సో అక్కడి నుంచి రాజనగర్ నుంచి ఊరియా బయటికి వెళ్ళాడు. ప్రియులరా, ఆలోచన చేయండి. ఇక్కడ దావీదు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈ ఊరియా బెత్షెబా దగ్గరికి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు, విశ్రాంతి తీసుకుంటాడు, బెత్షెబాతో తను ఉంటాడు కాబట్టి రేపొద్దున్న బిడ్డ కలిగినా కూడా అప్పుడు ఆ ఊరియా నా బిడ్డే అని అనుకుంటాడు అనే ఒక ఆలోచన, అనే ప్లానింగు ఇక్కడ దావీదుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఈ యొక్క తప్పుడు మార్గాల్లో ఉన్న వారికి చాలా ప్రణాళికలు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బట్టబయలు అవ్వాల్సిన రోజున అది బట్టబయలు అవుతుంది. ఎంతోమంది ఏమండి వాట్సాప్ చాటింగ్లు ఎంత చక్కగా చాటింగ్లు చేసేసి డిలీట్ చేసే పిల్లలు ఉన్నారు. యవనస్తులు కానీ, భార్యలు కానీ, భర్తలు కానీ ఎన్ని రకాలుగా వారి ఇష్టానుసారంగా వారి మనసులో తోచినట్టుగా వారు చేసేస్తూ అది తప్పని తెలిసినా అది ఎవరికి కనపడుకోకుండా చేయాలనే ఒక ఆలోచనతో వారు చాటింగ్ చేస్తూ, లేకపోతే వారు ఏది చేసినా వారు డిలీట్ చేసేసి ఇంకా ఎవరికి కనపడదులే, ఎవరికి తెలియదులే అని అనుకుంటూ ఉంటారు. ఎనీవే ఇక్కడ దావీదు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆ ఊరియాని పిలిచి ఎల్లువయ్యా ఇంటికని విశ్రాంతి తీసుకోమని చెప్పి పంపించాడు. విశ్రాంతి తీసుకోమని చెప్పి పంపిస్తే ఏం చేస్తున్నాడు ఊరియా చూడండి. 9వ వచనం, అతని వెనుక రాజు ఫలహారం అతని యొద్దకు పంపించను కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఏంటంటే ఇంటికి పోలా. 10వ వచనం, ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడినగు నా సేవకులను బయట దండులో ఉండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలాగూ చేయవాడు కానని దావీదుతో అనెను. ఆ దావీదు ఏమన్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళు, విశ్రాంతి తీసుకో, భోజనపానములు చేయంటే నా తోటి సైనికులు దండులో యుద్ధం చేస్తూ ఉండగా, వారు దండులో యుద్ధం చేస్తూ ఉండగా నేను ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుందునా, నేను నా భార్యతో నేను ఉందునా, నేను అలాగూ చెయ్యను అంటున్నాడు. ప్రియులరా, ఇక్కడ ఆ యొక్క ఊరియా అన్న మాట దావీదుకు ఖచ్చితంగా గుచ్చుకొని తీరాలి. ఖచ్చితంగా దావీదుకు అక్కడ బుద్ధొచ్చి తీరాలి, అక్కడ బాధ కలిగి తీరాలి. అయితే ఏ మాత్రం కూడా దావీదులో చలనం లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పాపంతో ఒకడు నింపబడి ఉన్నప్పుడు, ఒకడు పాపంలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా మంచి విషయాలు అతనికి బోధపడవు, మంచి అతనిని ఆకర్షించదు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా అతను ఆశించడు, ఇష్టపడ్డు. దేవుని యొక్క వాక్యానికి కూడా విధేయత చూపించే మనసు అలాంటి వ్యక్తికి ఉండదు. ఇక్కడ ఊరియా ఏమన్నాడంటే, నా తోటి సైనికులు దండులో యుద్ధం చేస్తూ ఉంటే నేను ఇంటికి పోయి భోజన పానములు చేసి నా భార్యతో నేను పరుండుదనా, నేను అలాగూ చేయను అని ఖరాఖండిగా మరి ఊరియా చెప్పినప్పుడు దావీదు రాజు అయ్యుండి, యుద్ధం చేయాల్సినోడు అయ్యుండి, ఇంటి దగ్గరుండి ఇలాంటి తప్పుడు పనులు చేసినందుకు ఎంత సిగ్గు కలిగి తీరాలండి, ఎంత సిగ్గు కలిగి తీరాలి. చాలామంది చూడండి, వారు చేసే ఎంత తప్పుడు పనైనా ఎంతమంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారో, వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారో. ఏమండి, వారికి ఎవడో నచ్చాడని, ఎవరో అమ్మాయి నచ్చిందని, మరి వారి జీవితాల్లో ఏది ప్రాముఖ్యమో వాటన్నిటిని విడిచి వారి కోసం ప్రాణం పనంగా పెట్టి బ్రతుకుతున్న తల్లిదండ్రులను విడిచి, ఏమండి వారి కుటుంబాలను విడిచి, వారి ఇష్టానుసారంగా వారి మనసులో కలిగిన ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసం వారు పరితపించి తప్పులు చేస్తున్నప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వారికి ఆనవు, ఎవరు ఎన్ని మంచి విషయాలు చెప్పినా వారికి ఆనవు. ఏమంటే అలా ఆ హృదయం అలా కఠినత్వంతో నింపబడిపోతూ ఉంటుంది. సో ఇక్కడ దావీదుకి ఏమాత్రం కూడా చలనం లేనేలేదు. ఇంకా ఎత్తుకు పై ఎత్తు, ఇంకొక ప్లానింగ్ అన్నట్టుగా ఏం చేశాడంటే, ఈ ఊరియా ఇంటికి వెళ్ళట్లేదని ఆ ఊరియాని మరలా భోజనానికని విందుకని పిలిచి బాగా తాగిపోయించాడు. బాగా మందు పోసేసి బాగా తాగించినట్లుగా మనకు ఉంటుంది. సో అక్కడ మొత్తునిగా చేయాలనే ప్రయత్నం, మొత్తునిగా చేస్తే ఆలోచన చేయండి, బయట బాగా తాగినోడి పరిస్థితి ఎలా ఉంటుంది, విచక్షణ కోల్పోతాడు.
వివేకం కోల్పోతాడు. సో జ్ఞానం కోల్పోతాడు. విచక్షణ, వివేకం, జ్ఞానం కోల్పోయి ఇక ఏది పడితే అది ఎవరైనా చెప్పింది చేస్తూ ఉంటారు. అలాంటి స్థితికి తీసుకెళ్ళిపోవాలని బాగా మొత్తునిగా చేశాడు. చూడండి ప్రియులారా, 12వ వచనం, దావీదు, నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా వాడు నాడును మరునాడును యెరూషలేమును నిలిచును. అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మొత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. అప్పటికి కూడా ఇంటికి పోలా. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించటంలా, తనని ఇంటికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోతే చివరికి ఏం చేశాడంటే భయంకరమైన అడుగు దావీదు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే, ఇదిగో ఈ ఊరియాని యుద్ధం మోహరంగా జరుగుతున్న దగ్గర మొదటి వరుసలో పెట్టి చంపబడేటట్టుగా చేయి అని యోవాబుకి ఒక లేఖ రాసి, ఒక తాకీదు రాసి, ఏమండి అది ఇతని చేతిలోనే పెట్టి ఊరియా, ఇదిగో యోవాబుకి ఇది ఇవ్వు అని చెప్పి అతనికే ఇచ్చి పంపించాడు దావీదు. రాజనీతి ఏంటంటే, మరి సైనికుడు దాన్ని తెరిచి ఎక్కడ చదవకూడదు. రాజుగారు పంపిన వర్తమానాన్ని ఎవరికి ఇవ్వమంటే ఖచ్చితంగా వారికి ఇవ్వాలి. సో ఈ సైనికుడు రాజనీతిని పాటించాడు, మరి రాజు నీతి తప్పాడు. సో ఆ సైనికుడు రాజనీతిని పాటించి తీసుకువెళ్ళి యోవాబుకి ఇస్తే యోవాబు కూడా ఎందుకు అని అడక్కోకుండా రాజాజ్ఞను నిర్వర్తించాడు. రాజాజ్ఞను యాజ్ ఇట్ ఈస్గా రాజు చెప్పినట్టుగా నిర్వర్తించాడు. యోవాబు కూడా రాజనీతిని పాటించాడు. తీసుకువెళ్ళి యుద్ధము మోహరంగా జరుగుతున్న చోట ఎదర వరుసలో పెట్టి ఆ యొక్క ఊరియాని చంపించేశాడు. ఊరియా చచ్చిపోయాడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని మలుపులు తిరిగి ఎలాగో ఒక ప్రాణాన్ని తీసేసేటట్టుగా ఈ పాపం దోహదం చేసిందంటే ఆలోచించేయండి. చాలా చాలా జీవితాల్లో ఇలాగే ఉంటుంది. మరి చిన్నగా సింపుల్గా స్టార్ట్ అయిన పాపం, జస్ట్ వాట్సాప్ చాటింగ్ దగ్గర స్టార్ట్ అయిన విషయం, లేకపోతే కొద్దిపాటి పరిచయం దగ్గర స్టార్ట్ అయిన పాపం, లేకపోతే కొద్దిపాటి డబ్బులకు అలవాటైన పాపం, లేకపోతే కొద్దిపాటి చిన్న మోసానికి అలవాటైన పాపం, లేకపోతే కొద్దిపాటి త్రాగుడికి అలవాటైన పాపం ఎక్కడికి దారితీస్తుందంటే చంపడానికైనా, చావడానికైనా, జీవితం పాడవడానికైనా దారితీస్తుంది. సో ఇక్కడ ఈ ఊరియాని చంపించేశాడు దావీదు. ఊరియాని చంపించేశాడు. ఊరియా చచ్చిపోయాడు. సో ఆ తర్వాత ఎంత తిప్పలు పడ్డాడు. నాతాను వచ్చి అన్ని యాక్చువల్లీ దావీదు అంతా పకడ్బందీగా చేశాడు. ఊరి చచ్చిపోయిన తర్వాత ఏం చేశాడంటే బెత్షెబాని మ్యారేజ్ చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు చక్కగా. ఎందుకంటే ఒక సైనికుడి యుద్ధంలో చచ్చిపోయాడు, సైనికుడి భార్యను రాజు చేసుకున్నాడు అనే పెద్ద మంచి పేరు అందరికి వచ్చి ఉండొచ్చు, అందరూ మంచిగా చెప్పుకుని ఉండొచ్చు. కానీ అది ఎవరికి తెలుసు అంటే అందరు మనుషుల దగ్గర దావీదు దాసుంచుంటాడు కానీ దేవుని దగ్గర దాయలేడు కదా. సో దేవుని యొక్క ప్రవక్త నాతాను వచ్చేసి జరిగిన విషయం అంతా తేటతెల్లంగా చెప్పి జరగబోతున్న భయంకర పరిస్థితి గురించి అంతా చెప్తే ఆ దావీదు కాళ్ళ మీద పడిపోయి దేవుని ఎంతగా వేడుకున్నాడో, ఎంతగా దేవుని కృప కొరకు వేడుకున్నాడో మనకు తెలుసు. కానీ జరగాల్సిన నష్టం జరగకోకుండా ఆగిందంటే ఆగలేదండి. జరగాల్సిన నష్టం జరిగింది, పడాల్సిన శిక్ష పడింది. కాబట్టి ప్రియులారా, పాపం విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం ఎందుకంటే దేవుని నుంచి దూరం చేయాలని దాని ప్రయత్నం. సో అపవాదైన సాతానుడు మనం దేవుని నుంచి దూరం చేయడానికి, దేవుని కార్యాలు చూడకోకుండా ఉండటానికి, నిత్యత్వం పొందుకోకుండా ఉండటానికి ఇలాంటి భయంకరమైన శోధనను వాడుతూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళింది, ఎంతో దాయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరికి తెలియకోకుండా ఆ పాపాన్ని కప్పిపెట్టాలని. అతిక్రమములు కప్పిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఒకడు తన వడిలో అగ్నిని ఉంచుకుని నెడలా అది కాలకుండునా అని దేవుని యొక్క వాక్యం అడుగుతుంది. మన జీవితాల్లో పాపం ఉంటే ఎప్పుడొకప్పుడు అది కాలు తీరుతుంది. కాబట్టి పాపం ప్రమాదమైంది. పాపం జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. పాపంలో ఉంటే ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి బయటకు వచ్చి ప్రభు యొక్క శరణు కోరుకోవడం మనకి ఉత్తమం. ఒకవేళ మీరు నిలుచున్నానని తలస్తున్నారా, అతిశయిస్తున్నారా, నేను చాలా ఇష్టంగా భక్తిగా జీవిస్తున్నానని అతిశయిస్తున్నారా, తాను నిలుచున్నానని తలంచువాడు పడుకున్నట్లు జాగ్రత్త తీసుకునేవాళ్ళని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఇత్యాది విషయాలను మనం గమనిద్దాం ప్రియులారా. దావీదు అంతటి వాడే పాపంలో పట్టబడితే, పాపంలో పడిపోతూ ఉంటే మన జీవితాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, క్షణం ఎంత మెలకువగా కలిగి మనం జీవించాలో ఆలోచించేసి దేవునికి ఇష్టలుగా ప్రియులుగా జీవిద్దాం. పాపం యొక్క భయంకరమైన ఆ చెడుని మన జీవితంలోకి రాకుండా మనం జాగ్రత్తగా, సంతోషంగా, నెమ్మదిగా బ్రతుకుదాం. అతి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తివంతుడ, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవ, ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. పాపం ఎంత ప్రమాదమైందో, దాని స్వభావం ఎలాగుంటుందో, దాని ఫలితం ఎలాగుంటుందో ఇదిగో నాయన ఈ యొక్క దావీదు జీవితంలో జరిగిన ఆ సంఘటనను బట్టి, ఆ పరిస్థితిని బట్టి మేము అర్థం చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ఇదిగో నాయన, దావీదుకి మీ కృపను మీరు దూరం చేయలేదు. దావీదు ఒప్పుకుని విడిచిపెట్టాడు కాబట్టి ఈనాడు నా తండ్రి మాటలు వింటున్న ఏ బిడ్డైనా కూడా నా ప్రభా, ఎవరైనా కూడా నా ప్రభా, ఇదిగో నా తండ్రి ఒప్పుకొని విడిచిపెడితే నా ప్రభా మీరు కనికరించే దేవుడివి, కృప చూపించే దేవుడు నా ప్రభా. అయ్యా మీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి ఏ బిడ్డ వారి జీవితాలను పాడు చేసుకున్నట్లు, అయ్యా వారి జీవితాల్లో లేనిపోని గలిబిలిని, అయ్యా ఎంతోమంది వారి జీవితాల్లో నెమ్మదిని కోల్పోయిన ఆయన గలిబిలితో, భయంతో, నాయన అవమానాలతో జీవిస్తూ ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి వారిని విడిపించిన ఆయన నెమ్మదికరమైన గౌరవప్రదమైన స్థితిలో వారిని ఉంచమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. అయా ఇదిగో నా ప్రభా, చాలా చాకచక్యంగా, చాలా గోప్యంగా, జాగ్రత్తగా ఇదిగో నా ప్రభా నా తండ్రి వారి ఇష్టాలను వారు నెరవేర్చుకుంటూ, ఇదిగో నాయన ఎవ్వరికి తెలియట్లేదు అనుకుంటున్నారేమో, దావీదు ఎవ్వరికి తెలియకుండానే చేసేది. కానీ అయా అది మీ కంటికి నా ప్రభా గోప్యంగా ఉండదు కదా. ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా దాన్ని గుర్తెరుగునట్లుగా మీ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డని దీవించి నాయన హిసోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయండి నాయన. దావీదు మిమ్మల్ని గోజాడాడు, ప్రార్థించాడు, మీ పాదాలు పట్టుకుని ఇదిగో తన పరుపు నాయన తన కన్నీటితో కొట్టుకుని పోనట్లుగా రోధించి వేడుకున్నాడు నాయన. హిసోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా అని వేడుకున్నాడు నా ప్రభు. అయా నా తండ్రి మీ బిడ్డల్ని మా అందరినీ కూడా హిమం కంటే తెల్లగా మార్చమని, మీ సహాయమును ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.